మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావచ్చు, ఒక న్యూస్ అయితే బ్రేకింగ్ అవుతోంది. మహేష్ బాబు ఇంట్లో కరోనా వైరస్ కలకలం అనే హ్యాష్ ట్యాగులు మనం చూస్తున్నాం, హెడ్డింగ్స్ చూస్తూ ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశారు నమ్రత గారి సిస్టర్ శిల్పా శిరోద్కర్ ఐఎమ్ పాజిటివ్ అని చెప్పేసి. చాలా మంది కూడా భయాందోళన చెందుతూ ఉన్నారు. మళ్ళీ ఆ మహమ్మారి వస్తుందా, ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పి ఒక భయభ్రాంతులకు గురవుతున్న సిచ్యువేషన్స్ రైట్ నో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు శ్వాస హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ విష్ణురావు గారు. ఆయనతో మాట్లాడదాం. అసలు దీని గురించి బోల్డ్ అని విశేషాలు ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మీరు చూసే ఉంటారు ఆల్మోస్ట్ ఆ న్యూస్, ఎక్కడ చూసినా అవే బ్రేకింగ్స్ వస్తున్నాయి. మళ్ళీ భయం కలుగుతుంది. అంటే ఇప్పుడు శిల్పా గారికి పాజిటివ్ వచ్చిన విషయం కొంచెం పక్కన పెడితే అందరూ ఒక భయానక సిచ్యువేషన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆ మహమ్మారి వచ్చేస్తుందా అని ఒక భయం అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఏం చెప్తారు అసలు ఆ న్యూస్ విన్నప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము ఎప్పటి నుంచో వింటున్నాము. సో మొన్న మే 12-13 తారీఖు నుంచే కొన్ని కేసులు వస్తున్నాయని మాకు తెలుస్తూ ఉంది. బట్ ఇది కామన్, అంతగా బెంబేలు ఎత్తిపోవాల్సిన అవసరం కానీ భయపడాల్సినటువంటి అవసరం కానీ ఉందని నేనైతే అనుకోను. సో ఒక సూపర్ స్టార్ ఇంట్లో వాళ్ళకు సంబంధించినటువంటి సంబంధీకుల్లో ఇది వచ్చేసరికి దాన్ని ఒక పెద్ద మ్యాటర్గా చేసినట్టుంది. కానీ బట్ దానికి అంత ఇంపార్టెన్స్ ఉందని చెప్పి నేను అనుకోను. అంటే ఒకటి ఉంది అని చెప్పి తెలియజేయటం చాలా గొప్ప విషయం. సో నాకుంది అని చెప్పటం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని బట్టి ఏంటంటే రెండు విషయాలు తెలుస్తాయి. ఒకటి, పక్కన ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. రెండు, ఓకే మనం కూడా మనకు పాజిటివ్ వస్తే చెప్పాలి అనేది ఒకటి. దాన్ని బట్టి ఏంటంటే కరోనాకు సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఇంకెక్కడున్నా కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మనం జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. సో కేరళలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, మొత్తం ఏషియాలో అంటే సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ అలాంటి ప్రదేశాల్లో అప్పుడప్పుడు ఆ స్పట్స్ లాగా వస్తూనే ఉంది. ఇంకా అంటే వైరస్ ఒకసారి మానవ జాతిలోకి ఎంటర్ అయిన తర్వాత అంత సులభంగా పోదు. ఇంకా దాని యొక్క పిల్లలు ఉంటాయి కదా, సో దాని వేరియంట్స్ అంటాం. సో J1 అనే వేరియంట్, ఇంకా ఒమైక్రాన్ అనేది లాస్ట్ కదా. ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్లీ స్ప్రెడ్, బట్ మైల్డ్ అది. సో కాబట్టి అంత కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ మళ్ళీ దీని ఏ ప్రపోర్షన్ తీసుకుంటుంది అనేది చూడాలి. ఎప్పుడైనా కూడా ఈ వైరసెస్లో ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఏ వేరియంట్స్ బయటకు వస్తున్నాయి అనేది ఉంటుంది. వేరియంట్ అంటే ఏంటంటే అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక కారు ఉంటుంది, బేసిక్ మోడల్ ఉంటుంది కదా, 2-3 ఏళ్ళకి ఒకసారి అప్డేట్ అవుతాయి కదా. అప్డేట్ అయినాయి చాలా ఫాస్ట్గా ఉంటాయి, ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంటుంది, అవునా? సో వెర్షన్స్ అంటాం. సో వెర్షన్ 1, వెర్షన్ 2, వెర్షన్ 3 అట్లా వెర్షన్స్ అవ్వకుండా పోతూ ఉంటాయి. ఇది ఒక కొత్త వెర్షన్. అంటే ఒమైక్రాన్ అంటే అసలు ఉన్నటువంటి కోవిడ్ వైరస్లో ఇవన్నీ వెర్షన్స్. ఈ వెర్షన్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది, బట్ వెరీ మైల్డ్. దట్ ఈస్ వెరీ లక్కీ, దట్ ఈస్ వెరీ సేఫ్. అంటే మనం అంతా ఏమీ భయపడాల్సి, కంగారు పడాల్సి, అందరం తలుపులు వేసుకొని మళ్ళీ వెనకటి రోజులు గుర్తు తెచ్చుకొని భయపడిపోయి అంత అయితే లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఏదైనా ఒక వేరియంట్స్ ఎట్లా మారుతాయో చెప్పలేం. కొన్ని డేంజరస్ వేరియంట్స్ ఉంటాయి. డేంజరస్ వేరియంట్స్ అంటే ఏంటి? చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా డెడ్లీ ఉంటాయి. అట్లాంటి వేరియంట్స్ వస్తే తప్ప ఇట్స్ నాట్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్. అంత కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే ఉందని నేనైతే అనుకో. అయితే బేసికల్గా డాక్టర్ గారు, ఈ వైరస్ ఎప్పుడైతే వచ్చిందో వేవ్స్ కింద సెలెక్ట్ చేశారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు. సెకండ్ వేవ్ లో కూడా ఇంకొక రకమైన భీభత్సమైన, సెకండ్ వేవ్ లోనే చాలా ఎక్కువ మంది చనిపోయారు. ఫస్ట్ వేవ్ లో అంటే చనిపోయిన వాళ్ళ సంఖ్య మనం ఇంకా ఎక్కువ గుర్తించలేకపోవచ్చు, కానీ ఫస్ట్ వేవ్ కూడా చాలా క్రూయల్ గానే ఉండింది. సెకండ్ వేవ్ ఇంకా రూపాంతరం, డెల్టా వైరస్ వరకు వెళ్ళింది. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇది థర్డ్ వేవ్ అంటారా, ఇది ఏ విధంగా వస్తుంది, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, నిపుణులు ఏమైనా సలహాలు ఇస్తే బాగుంటుంది, సూచనలు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. అండ్ సమ్మర్ అంటే బయట తీసుకెళ్తూ ఉంటారు, ఫుడ్ ఎలా పడితే అలా తింటూ ఉంటారు. ఇలాంటి కొన్ని వార్తలు బయటకు వస్తున్నప్పుడు నిజంగా అందరికీ ఒక ఆందోళనకరంగా మారుతుంది. అయితే లక్కీ ఏంటంటే చిన్నపిల్లలు ఇది సేఫే. అది చిన్నపిల్లల్లో ఈ వైరస్ ఎందుకో కానీ వాళ్ళని పెద్దగా ఇది చేయట్లే. ఇది ఎవరిలో ఒకవేళ డేంజర్ అంటే ఆల్రెడీ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో, ఆల్రెడీ డయాబెటీసు, క్యాన్సరు,
తర్వాత కిడ్నీ డిసీజెస్, సిఓపిడి, ఆస్తమా. సో ఇలాంటి ఉన్న వాళ్ళల్లో ఏదో ఒకటి, స్టీరాయిడ్ వాడే వాళ్ళల్లో, ఇలాంటి వాళ్ళల్లో ఇది ఎక్కువ తన యొక్క 60+ ఏజ్ గ్రూప్లో వాళ్ళల్లో ఎక్కువ తీవ్రంగా ఉంటుంది తప్ప, అంటే ఆరోగ్యవంతులు ఎఫెక్ట్ కాలేదా అంటే అయ్యారు. చాలామంది అసలు ఏమీ లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నోళ్ళు కూడా సివియర్ అటాక్స్కి గురయ్యారు. అయితే ఈ ఒమైక్రాన్ అనేది మాత్రం అంత డేంజరస్ కాదు. అయితే కొత్త మీరు అన్నట్టు ఎప్పుడు భయపడాలి అంటే వేరియంట్ మారితే, దాని యొక్క రూపం తీవ్రంగా డెల్టా వైరస్ లాంటి వైరస్ మళ్ళీ బయటకు వస్తే మనకు తెలిసిపోద్ది. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడు భయపడాలంటే, చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిలో అప్పటిదాకా మంచిగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సడన్గా ఫీవరు, సడన్గా తలనొప్పి, సడన్గా గొంతులో గరగర, ఒళ్ళు నొప్పులు, కొంచెం డిస్టర్బెన్సు, వామిటింగ్ కానీ మోషన్స్ కానీ, కొంచెం ఆయాసం, కొంచెం నీరసం, ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చినట్లయితే ఆ వ్యక్తి ఎప్పుడైతే చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోయి న్యూమోనియాకు దారితీసి, న్యూమోనియా నుంచి హాస్పిటలైజ్ అయిపోయి ఐసీయూలోకి వెళ్ళిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయి ఏదో జరగనాంది జరిగితే, అలాంటి ఒక 10 జరిగినాయి అనుకో ఎవరు ఆరోగ్యవంతుల్లో, అప్పుడు ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అంతేకాకుండా ఈ ఒమైక్రాన్తో కూడా మొన్న 2 deaths అయినాయి విన్నాం కదా మనం. వీటిలో ఒక 14-year-old చైల్డ్ ఆల్రెడీ సఫరింగ్ విత్ నెఫ్రాటిక్ సిండ్రోమ్. ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది, ఆల్రెడీ చాలా కొమార్బిడిటీస్ ఉన్నాయి. ఆ పిల్లవాళ్ళు వచ్చిందని అంటున్నారు, ఎంతవరకు నిజం మనకు తెలియదు. ఇంకొక ఆయన ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్. సో ఆ క్యాన్సర్ పేషెంట్కి కూడా ఆల్రెడీ కొమార్బిడిటీ ఉంది కదా. సో ఇది కొంచెం ఇన్ఫెక్షన్ కొంచెం సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అదొక కారణం అయి ఉండొచ్చు. ఆరోగ్యవంతులు, అంతకుముందు ఏం జబ్బు లేని వాళ్ళు, వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి వాళ్లకు న్యూమోనియా వచ్చి వాళ్ళు ఐసీయూలో అడ్మిట్ అయ్యి వాళ్ళు వెంటిలేటర్ మీద పోయి ఏదో జరగరాంది జరిగితే అప్పుడు భయపడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది ఖచ్చితంగా మనకు ప్రతిరోజు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అంటే ఇది సోషల్ మీడియాలో వచ్చేటటువంటి అప్డేట్స్ కావు. అంటే పర్టికులర్గా గవర్నమెంట్ సైట్లో నుంచి, దాని తర్వాత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వచ్చే దాంట్లో ఆ కేసు ఏంటి, ఆ కేసు తీరేంటి అనేది తెలిసిపోద్ది. అప్పుడు ఎంత స్ప్రెడ్ అవుతుంది, దాని మోర్టాలిటీ ఫెటాలిటీ రేట్ ఎంత ఉంది, అంటే 100 మందికి వస్తే ఎంతమంది చనిపోతున్నారు అనేది ఒక్కటే కొలబద్ద. 100 మందికి వచ్చింది, అసలు ఒక్కళ్ళు చనిపోతేనే అల్లకల్లోలం, ఒకళ్ళు 1%కే అల్లకల్లోలం అవుతుంది. సపోజ్ 5% అంటే ఇంకా చాలామంది భయపడిపోతారు. ఇక అట్లా అలాంటి పరిస్థితి ఉంటే తప్ప, దీనికి ఆల్రెడీ ఎంతో కొంత ఇమ్యూనిటీ ఉంది. ఇప్పుడు చాలామంది వ్యాక్సిన్లు తీసుకున్నారు, కొంతమందికి న్యాచురల్ ఇమ్యూనిటీ వచ్చింది, కొంతమందికి ఆల్రెడీ ఈ వైరస్ వచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో అవేర్నెస్ కూడా ఉంది చాలామందికి. సో అది చాలా పెద్ద అవేర్నెస్ కదా. సో ఎవరైనా దగ్గుతుంటే జలుబుతుంటే అనుమానంగా చూస్తున్నారు. ఇప్పుడు వెనకటి రోజులాగా ఇది లేదు, వెంటనే పక్కకు తిరగటము, కొంచెం అడ్డం పెట్టుకోవటము, ఉన్నారు. అయ్యో అసలు మాస్కులు ఇప్పటిదాకా మాస్క్ పెట్టకపోతే ఏదో పోయినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. సో ఈరోజు మనం ఏదన్నా చెప్పదలుచుకుంటే నేను ఖచ్చితంగా చెప్తాను, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ మాత్రం 50+ year వాళ్ళందరూ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలా. 60+ ఉన్న వాళ్ళు అసలు ప్రాబ్లం ఉన్నా లేకున్నా తీసుకోవాలా ఎవ్రీ ఇయర్. సో న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఎవ్రీ 5 years ఒకసారి తీసుకోవాలా. తీసుకుంటే అసలు చాలా జబ్బులు, అంటే కరోనా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు నేను, ఇన్ జనరల్ కూడా చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఇన్ఫ్లుయెన్జా కానీ ఇంకా చాలా రకాల వైరస్లు ఉన్నాయి. సో వాటన్నిటి కూడా మనం ఇమ్యూనిటీ అనేది వస్తుంది. ఏ వైరస్ అయినా కూడా లంగ్స్లో న్యూమోనియా ఫామ్ కాకుండా ఉంటుంది ముందు. సో మార్బిడిటీసు, తర్వాత మోర్టాలిటీసు అనేవి వ్యాక్సిన్స్ వల్ల చాలా చాలా తగ్గిపోతాయి. సో విష్ణురావు గారు, ఎప్పుడైతే ఈ వైరస్ వచ్చిందో, ఆ వైరస్ వచ్చినప్పుడు ఎవరికైతే రాలేదు ఆ టైంలో ఏంటంటే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ముందు వ్యాక్సినేషన్ తీసుకోండి, వ్యాక్సినేషన్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్పారు చాలామంది కూడా. బట్ ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ 3 years తర్వాత చాలామంది వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళల్లో కొన్ని చేంజెస్ వచ్చాయి వాళ్ళకి. అంటే కొన్ని వాళ్ళకి వేరే సమస్యలు యాడ్ ఆన్ అయ్యింది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. సో నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు,
బేసిక్గా ఏంటి హెల్త్ ఇష్యూస్ ఏమైంది ఈ మధ్యన సరిగా మీరు యాక్టివ్గా లేరంటే నేను అప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు నాకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అని చెప్పారు. బట్ దాని గురించి ఒకసారి లైవ్ కాల్ తీసుకుని మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నా. ఒకసారి కాల్ కనెక్ట్ చేస్తాను, అసలు ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. అంటే వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత అతనికి వచ్చిన చేంజెస్ ఏంటి అనేది. హలో, నమస్తే అండి, చెప్పండి. నేను డాక్టర్ గారికి ఫోన్ ఇస్తున్నాను, ఒక్క నిమిషం. హలో, నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు యాక్చువల్ గా ఒక ఏప్రిల్ 1 అరౌండ్ మార్చ్ 20th ఆ టైంలో ఏమైందంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నా రైట్ లెగ్ వర్క్ చేయడం ఆగిపోయింది. లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తానే ఉన్నాను. ఈవినింగ్ జస్ట్ అలా కూర్చున్నాను, సడన్ గా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లెగలేకపోతున్నాను. అంటే రైట్ లెగ్ కంప్లీట్లీ వర్క్ చేయడం ఆగిపోయింది. ఆగిపోతే నేను ఇంకా జిమ్ అంటే నేను రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తుంటా, సో జిమ్ లో ఏమన్నా పట్టిందేమో అన్నట్టుగా దాన్ని లైట్ తీసుకున్నాను అనమాట. ఒక 2 days కి కూడా ఇంకా తగ్గకపోయేసరికి 2 days తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మీరు ఈవీఎన్ సెకండ్ స్టేజ్ లో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాకింగ్ స్టైల్ చూసే మీకు కోవిడ్ ఎప్పుడు తగ్గింది అని అడిగారు. తగ్గితే ఇలాగా సెకండ్ కోవిడ్ 2022లో వచ్చిందండి కోవిడ్ అని చెప్పాను అనమాట. చెప్తే వాళ్ళు ఓకే అని అన్నారు అని జస్ట్ చెక్ చేశారు. ఈవీఎన్ సెకండ్ స్టేజ్ లో ఉంది, అర్జెంట్ గా ఈవీఎన్ చేయించాలి, లైక్ డీకంప్రెషన్ ఉంటుంది కదా, బోన్ డీకంప్రెషన్, ఆ సర్జరీ చేయించాలి మీరు అని అన్నారు అనమాట. ఏబిఎం అంటే ఏం చెప్పారు? అది అవాస్క్యులర్ సంథింగ్ ఏదో చెప్పారు. నెక్రోసిసా? ఓ ఏవిఎన్ ఏమో. ఏవిఎన్ అవాస్క్యులర్ నెక్రోసిస్. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే 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 ఓకే. సో అని అన్నారు అనమాట. అప్పుడు నేను అడిగాను దీని వల్ల అంటే లైక్ ఇది అసలు ఏ రీజన్స్ తో వస్తుంది అని. అంటే వాళ్ళు అన్నారు దీనికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఉండదు, ఈదర్ లైక్ ఎప్పుడైనా బ్రోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు, లేదా టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్ కన్సంప్షన్, లేదా కోవిడ్ టైంలో తీసుకున్న స్టెరాయిడ్ వల్ల, అలాగా అన్నారు అనమాట. సో అది నాకు సువర్ణ ఫ్రెండ్ తను. మీకు ఇప్పుడు సర్జరీ అయిందా? అయిపోయింది, చేయించాను. ఆల్మోస్ట్ 50 days అయిపోయింది. జస్ట్ ఒక 2-3 days నుంచే నడుస్తున్నాను అనమాట. ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఓకే ఓకే. అంటే నిజంగానే కోవిడ్ కి వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా మనకి అన్నట్టుగా నేను చెప్తాను. ఓకే, అవాస్క్యులర్ నెక్రోసిస్ అంటారు ఫీమర్, రైట్ ఫెమరల్ హెడ్లో వాస్కులేచర్ అంటే బ్లడ్ వెసల్స్ ఉంటాయి కదా, సో అవి బ్లాక్ అయిపోయి నెక్రోసిస్, ఆ హెడ్ అనేది కరిగిపోద్ది, ఐస్ కరిగిపోయినట్టు కరిగిపోద్ది. మనకేంటంటే ఇది సాకెట్ లాగా ఉంటుంది జాయింట్, ఇందులో ఫీమర్ అనేది ఉంటుంది, హెడ్ ఉంటుంది, ఇది కరిగిపోద్ది. దీనికి ఇక్కడి నుంచి బ్లడ్ సప్లై ఉంటుంది, ఇది కరిగిపోద్ది. అది ఓవరాల్గా కేసు. సో జనరల్గా కొంతమందికి కారణం ఏంటో తెలియదు, చాలా మందికి స్టీరాయిడ్స్ వల్ల అనేది ఇది ప్రూవెనే, స్టీరాయిడ్ సైడ్ ఎఫెక్ట్ అనేది. అంటే కోవిడ్లో చాలా మంది స్టీరాయిడ్ అబ్యూజ్ అనేది అయింది. కొంతమంది సొంతంగా వాళ్ళంతట వాళ్ళే తీసుకోవటం, సో అతిగా తీసుకోవటం, కొంతమంది అంటే తెలిసి తెలియక. అందులో అంటే చాలా రకాలైనటువంటి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, సో దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, అసలు ట్రీట్మెంట్ అవసరమా లేదా. ఇప్పుడు నేను కోవిడ్లో ఉన్నప్పుడు నేను 3 విషయాలు చెప్పేవాడిని. ఒకటి, ఎవరైనా సరే కోవిడ్ వచ్చిన తర్వాత మీకు ఆకలి అవుతుందా లేదా, మీరు నిద్రపోతున్నారా లేదా, దాని తర్వాత మీరు హుషారుగా ఉన్నారా లేదా. ఈ 3 ఉంటే కనుక మీరు అసలు హాస్పిటల్కి పోవాల్సిన అవసరమే లేదు. దాని తర్వాత ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అంటే జ్వరం బాగా రావటం, విపరీతంగా నీరసం అవటం, మెల్లగా ఆయాసం మొదలవటం, ఓకే, విపరీతంగా దగ్గు రావటం, ఆకలి అస్సలే లేకపోవటం, బెడ్ మీద నుంచి అంటే బాత్రూంలోకి కూడా పోలేనంత నీరసం రావటం, ఆయాసం అనేది గంటకు పెరుగుతూ ఉండటం. సో అట్లాంటప్పుడు ఇంకా కంపల్సరీగా హాస్పిటల్ పోవాలి. ఇట్లాంటి కేసులు ఒక ఎత్తు అయితే, ఇట్లాంటివి 100లో దాదాపు 5-6 గంటలు ఎక్కువ ఉండవు, వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది వెరీ సెన్సిటివ్ ఉంటారు వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి రకరకాలుగా. కాబట్టి ఇన్హేలర్కే
ఇన్హేలర్లో ఉన్న మైక్రోగ్రామ్స్కే ఎవెస్కులార్ Reactions నెక్రోసిస్ వస్తాయి. వచ్చినప్పుడు మ్మ్. ట్యాబ్లెట్స్కు ఇంజెక్షన్స్ రాకుండా ఎట్లా ఉంటుంది? అవును. సో కొంచెం ఎక్కువ పర్సంటేజ్లో వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్కి, వాళ్ళ స్ట్రెస్కి ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఫస్ట్ ఫుడ్, ఎక్కడ జంక్ ఫుడ్ ఉంటే అక్కడికి ఆ ఫుడ్కి అడిక్షన్ అయిపోవడం. మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని అందరికీ తెలుసు. కానీ ఆ లైఫ్ స్టైలే అలవాటు పడుతున్నాం తప్పితే ఆరోగ్యంగా ఎంతమంది యోగా చేస్తున్నారు, ఎంతమంది వెజిటబుల్స్ తింటున్నారు, ఎంతమంది ఫ్రూట్స్ తింటున్నారు మార్నింగ్ లేస్తే అంటే అదొక క్వశ్చన్గానే మిగిలిపోతుంది. ఒకప్పటి వాళ్ళని చూస్తే ఇప్పటికీ 80-90 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చాలా యంగ్గా యాక్టివ్గా ఉంటున్నారు. అంటుంటారు వెంటనే చూడంగానే మీలా మేము ఉండలేకపోతున్నాం అని అంటుంటారు. అప్పటి ఫుడ్ ఇప్పుడు లేదు అంటుంటారు. ఇది ఓకే, మనం బిలీవ్ చేసేస్తాం. ఇప్పుడు ఒక మార్కెట్లో వెజిటబుల్స్ కొనాలనుకున్నా కూడా అది కెమికల్ లేకుండా మనకి దొరకట్లేదనే విషయం మనకు తెలుసు, ఈవెన్ మనం తాగే వాటర్తో సహా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్న టైంలో మనిషి యొక్క లైఫ్ స్పామ్ అనేది తగ్గిపోతుంది, జీవిత కాలం అనేది తగ్గిపోతుంది. ఒకప్పుడు ఏమనేవాళ్ళంటే మీ పుట్టుక మీ చావు ముందే రాసిపెట్టి ఉంటుంది భగవంతుడి చేతుల్లో, బ్రహ్మ అనేది సృష్టించేస్తారు అంటారు. కానీ నవేడేస్ చాలామంది డాక్టర్లు చెప్తున్నారు మీ చావు అనేది మీరే క్రియేట్ చేసుకుంటున్నారు అని. సో దీన్ని ఎంతవరకు బిలీవ్ చేయాలి, మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే? ఇప్పుడు అందరూ అంటున్నారు ధనవంతులు కాదు లక్కీయెస్ట్ పర్సన్స్, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు లక్కీయెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ అంటున్నారు. హాస్పిటల్ మెట్లు ఎక్కని వాళ్ళు అదృష్టవంతులు అంటున్నారు. సో ఏం చెప్తారు డాక్టర్ గారు? నేను మెడికల్ కాలేజీలో 80 నుంచి 90 మధ్య చదివినప్పుడు హెల్త్ ఫర్ ఆల్ అని చెప్పి ఒక స్లోగన్ ఉండేది. హెల్త్ ఫర్ ఆల్ అని, హెల్త్ ఫర్ ఆల్ బై 2000 AD అనేది అప్పుడు స్లోగన్ అది. ఓకే, అరే హెల్త్ ఫర్ ఆల్ అంటున్నారు, మనం డాక్టర్ అయిన తర్వాత మనకేం పని ఉండదు ఇంకా అనుకునేవాళ్ళం మేము. అదొకటి ఉండేది. దాని తర్వాత సో యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనేది ఇంకో స్లోగన్ ఉండేది. దాని తర్వాత అంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనేది దాని యొక్క ఇది. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయే. అయితే 2000 సంవత్సరాల తర్వాతనే ఎక్కువ అసలు అనారోగ్యం సమస్యలు ఎక్కువ పెరిగినాయో అనిపిస్తుంది. మేబీ బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, పెరుగుతున్నటువంటి వాతావరణ కాలుష్యం, మారుతున్నటువంటి జీవన విధానం, తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత మనకు వస్తున్నటువంటి వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్ కల్చర్. 90s ముందు సాఫ్ట్వేర్ రాకముందు అసలు మన దగ్గర పిజ్జా బర్గర్ అంటే అసలు తెలియదు. పిజ్జా బర్గర్ అంటే కూడా ఎవరికి తెలియదు. అమెరికాలో పిజ్జాలు తింటారంట, బర్గర్లు తింటారంట, ఇక్కడ పెద్ద న్యూస్గా చెప్పుకునేవాడు. నేను మెడికల్ కాలేజ్ చదువుకున్నప్పుడు అక్కడ పిజ్జాలు ఉంటాయంట, బర్గర్ ఉంటుందంట, సో అని చెప్పుకునేవాళ్ళు న్యూస్గా. దాని తర్వాత ఇప్పుడు ప్రతి ఇంటి పక్కన ఒక షాపు ఉండే పరిస్థితులు వచ్చాయి. అంటే దానివల్ల మన ఫుడ్, మనదైన ఫుడ్ అంటాం. అంటే మనది అగ్రేరియన్ బేస్డ్ సొసైటీ. ఏషియన్ కంట్రీస్ అగ్రేరియన్ బేస్డ్ అంటే అగ్రికల్చర్ బేస్డ్ సొసైటీస్ ఇవి. వెస్ట్రన్ అంతా కూడా జనరల్గా నాన్ వెజిటేరియన్ బేస్డ్ సొసైటీస్. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం తినేటటువంటి ఫుడ్ను బట్టే మన పొట్టలో కొన్ని కోటాను కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి. బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. మన ఫుడ్డే వాటికి ఆహారం. అయితే మన ఫుడ్డు ఎక్కడ ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఫుడ్ వాటికి చాలా మంచి ఫుడ్. ఆ ఫుడ్ తిని మనకు ఆవు గేదెలు మనం ఫుడ్ తిని పాలిచ్చినట్టుగా అవి కూడా మంచిగా మనం ఇచ్చినటువంటి ఫుడ్ తిని మనకు కొన్ని మంచి కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది అందులో అతి ముఖ్యమైన కెమికల్. కొన్ని హార్మోన్స్ ఉంటాయి, సెరోటోనిన్, డోపమిన్ అని, గాబా అని, విటమిన్ బి కాంప్లెక్స్లు మొత్తం పొట్టలోనే తయారైతే అయ్యే తయారు చేస్తాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు మంచిగా ఆవు పాలు ఇచ్చినట్టుగా ఈ బ్యాక్టీరియా కూడా తిని మనకు మంచి చేస్తుంది. మనం ఏం చేసామంటే ఫుడ్ మన కోసం తినట్లు యాక్చువల్గా బ్యాక్టీరియా కోసం తినాలి. కానీ మనకు తెలియదు ఆ బ్యాక్టీరియా ఉన్నట్టు. ఇది ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి పొట్టలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మీద విపరీతమైనటువంటి రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు. సో ఎందుకు మనం ఫుడ్ మంచిది తినాలి, మన కోసం కాకపోయినా బ్యాక్టీరియాల కోసం తినాలి అనే కాన్సెప్ట్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సో ఫైబర్ డైట్ ఫుడ్ అంటాం. ఫైబర్ మీద అంటే పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, లెగ్యూమ్స్ అన్నీ మనకు తెలుసు. మీరు అన్నారు అందరికి, ప్రతి ఒక్కళ్ళకు తెలుసు మంచిగా తినాలి అని చెప్పి అందరికీ తెలుసు.
సో ఇవి తింటే మంచి ఆరోగ్యం వస్తుందని కూడా ప్రతి వాళ్ళకు తెలుసు. స్మోకింగ్ చేస్తే ఆరోగ్యం పాడవుద్ది అని స్మోకింగ్ చేసే వాళ్ళకి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. ఆల్కహాల్ తాగే వాళ్ళకు ఆల్కహాల్ తాగితే ఆరోగ్యం పాడైపోద్దని తెలియదా? తెలుసు. స్వీట్ తినే వాళ్ళకి మంచిది కాదని తెలుసు, కూల్ డ్రింక్ తాగే వాళ్ళకు మంచిది కాదని తెలుసు, జంక్ ఫుడ్ తినే వాళ్ళకి మంచిది కాదని తెలుసు. అయినప్పటికీ కూడా తింటూనే ఉంటాం. అంటే మన బలహీనత. దాని తర్వాత దూసుకొస్తున్నటువంటి ఈ యొక్క మాల్స్, తర్వాత అవుట్లెట్స్, కమర్షియల్ ప్లాట్ఫామ్స్, ఆ కన్జ్యూమరిజం అనేది పెరిగిపోయింది. అంటే ఇప్పుడు యాప్ ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేస్తుంది 5 నిమిషాల్లో. ఏదైనా అవైలబిలిటీ అనేది ఎక్కువ పాడు చేస్తుంది. ఒకటి అవైలబుల్ లేదు అంటే దానికోసం ఎంతో దూరం పోవాలప్ప, ఇప్పుడు ఎవడిపోతాడు లేరా బాబు. 100 మందిలో ఒకళ్ళిద్దరే ఎంత దూరం అయినా పోయి తిందామంటారు. 98 మంది చూద్దాంలే అన్నట్టుగా ఉంటుంది కదా. సో థియేటర్ పోయి చూసేవాళ్ళు కొంతమంది అయితే నెట్ఫ్లిక్స్లోకి వచ్చి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా అవైలబిలిటీ ఉంటే ఎక్కువ చూస్తారు. అవైలబిలిటీ లేదు, ఏ ఫుడ్ అయినా అంతే, ఆల్కహాల్ అయినా అంతే, ఇంకేదైనా మాదక ద్రవ్యాలైనా అంతే, స్మోకింగ్ అయినా అంతే, ఇంకేదైనా అంతే. కాబట్టి అవైలబిలిటీ అనేది ఎక్కువ పెరిగింది. అవైలబిలిటీ ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేం కదా. మరి ఈ కంట్రోల్ గురించి ఎవరు చెప్పాలా? ఈ అవగాహన గురించి ఎవరు చెప్పాలా? ఏ ఫుడ్ తింటే ఏ ఆరోగ్యం వస్తుంది అనేది ఎవరు చెప్పాలి? అసలైతే మొదటి 3 సంవత్సరాలు పిల్లలకు స్వీట్ పెట్టకూడదు. 1000 days. కానీ అన్నప్రాసన రోజునే స్వీట్. అదే చెప్తున్నా, పిల్లలకు స్వీట్ పెట్టకూడదు అసలైతే. ఫస్ట్ 3 సంవత్సరాలు 1000 days. అప్పుడు వాళ్ళకు నిజంగా ఆరోగ్యానికి మనం బలమైన పునాది వేసిన వాళ్ళం అవుతాం. ఒకటి తల్లిపాలు, దాని తర్వాత వచ్చేటటువంటి నేచర్ నుంచి వచ్చేటటువంటి కూరగాయలు కానీ అవి కానీ ఇవి కానీ మనదైనటువంటి ఆహారం ఇవ్వటము, ఇది మంచిది. అంతేకాకుండా వాళ్ళకు చాక్లెట్లు, మొదటి నుంచే స్వీట్స్, రకరకాల ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్. చాలామంది ఇళ్లల్లో కూల్ డ్రింక్స్, ఇప్పుడు మంచినీళ్ళ బదులు కూల్ డ్రింక్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా. అవును. సో ఐస్ క్రీమ్స్ స్టోర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తూ ఉంటాం. వీటి మీద డేంజరస్ బ్యాక్టీరియా పెరుగుతాయి. ఓకే. వీటి మీద బ్యాక్టీరియా, వాటి నేచరే మారిపోయింది. మంచి బ్యాక్టీరియా అసలు తల్లిపాల మీద బిఫిడో బ్యాక్టీరియా అంటాం, లాక్టోబాసిల్లస్ అంటాం. అవి మంచి బ్యాక్టీరియా. తల్లిపాలతో పాటు మనకు ఆ బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి. ఎందుకంటే అది ప్రీబయాటిక్ తల్లిపాలు అనేవి. సో ఈ బ్యాక్టీరియా ఎప్పుడు మారిపోద్దంటే మన ఆహారం మారినప్పుడు బ్యాక్టీరియా కూడా మారుతుంది. బ్యాక్టీరియా మారినప్పుడు మన ఆరోగ్యం కూడా మారుతుంది. బ్యాక్టీరియా మారినప్పుడు కెమికల్స్ మారుతాయి. కెమికల్స్లో మంచి కెమికల్స్ ఉంటాయి, చెడ్డ కెమికల్స్ ఉంటాయి. మంచి బ్యాక్టీరియా మంచి కెమికల్స్ ఇస్తుంది, చెడ్డ బ్యాక్టీరియా చెడ్డ కెమికల్స్ ఇస్తుంది. అందులో పెద్ద సైన్స్ ఏం లేదు. సో మంచి కెమికల్స్ అంటే మనం ఆరోగ్యవంతంగా అన్ని, అంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ఏ బ్యాక్టీరియా పని ఆ బ్యాక్టీరియా మంచిగా చేస్తున్నాయి అని అర్థం. మంచి బ్యాక్టీరియా అనేది 1% ఉండాల్సింది 90% ఉందనుకో, అది కూడా అనారోగ్యమే. యాక్చువల్గా మంచి బ్యాక్టీరియానే అది, కానీ మొత్తం నేనే ఉంటా అంటే మిగతా ఏ పని చేయవు. అంటే వాటి స్పేస్ అంతా ఆక్యుపై చేస్తాయి, ఆక్రమించేస్తుంది, వాటిని డామినేట్ చేసేస్తుంది. సో మిగతా అన్ని కూడా పడుకుంటాయి, పని చేయవు, ఇంకా అవన్నీ డిసపియర్ అయిపోతాయి. దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని మంచి బ్యాక్టీరియా, బట్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ డిస్బయోసిస్. ఇంకోటి చెడ్డ బ్యాక్టీరియాలు ఉంటాయి. చెడ్డ బ్యాక్టీరియా ఎంత 1 to 2% ఉండాలి వాటి రేషియో. అది 90% అయితే మన గట్టు మొత్తం పోయినట్టే లెక్క. సో అనారోగ్య నిలయంగా మారతాం. వీటిని బట్టి ఇప్పుడు పర్సనలైజ్డ్ మెడిసిన్ అనేది వస్తుంది. ఏ ఫుడ్ మీకు ఇవ్వాలి, ఏ ఫుడ్ మీకు ఇవ్వకూడదు, ఏ ప్రీబయాటిక్ ఇవ్వాలి మీకు, ఏ ప్రోబయాటిక్ ఇవ్వాలి. కొంతమంది అదే పనిగా పెరుగు తాగుతూ ఉంటారు. సపోజ్ ఆల్రెడీ లాక్టోబాసిల్లస్ మన పొట్టలో 90% ఉందనుకో, అసలైతే ఉండాల్సింది అది 10-20%. సపోజ్ అనుకుందాం అది 90% ఉందనుకో, మొత్తం కట్ చేస్తాం అది. ఇప్పుడు టోటల్ పెరుగు, పాలు, మజ్జిగ అన్ని కట్ చేయాలి. అక్కడ పెరుగు మంచిది కదా అని చెప్పి రోజు తినకూడదు ఆ కేసులో. అంటే అది పర్సనలైజ్డ్ కదా, ఆ వ్యక్తికి అది పర్సనలైజ్డ్. ఇంకొక ఆయనకు లాక్టోబాసిల్లస్ 30-40% ఉండాల్సిన కాడ ఈయనకు 1% ఉందనుకో, అప్పుడు ఆయనకు మనం కర్డ్ సజెస్ట్ చేయాలి. దాని తర్వాత అన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్ అన్నీ చేయాలి, పెరుగు అన్నం అలాంటివన్నీ కూడా ఆయనకు సజెస్ట్ చేయాలి. ఇప్పుడు కర్డ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది డాక్టర్ గారు. బేసిక్గా ఈ మధ్య కాలంలో కొంతమందిని కలుస్తున్నప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగే వరకు ఒక లైఫ్ స్టైల్ ఉండేది. అంటే వెజ్ నాన్ వెజ్ రెండు వాళ్ళు తింటూ ఉన్నారు.
ఆల్ ఆఫ్ ది సడన్ మేము వేగన్ అయిపోయామని చెప్తున్నారు. అంటే వేగన్లో ఏంటంటే నాన్ వెజ్ ఉండదు, మీకు తెలుసు, మిల్క్ ప్రొడక్ట్స్ ఉండవు, పాలు పెరుగు ఇలాంటివి వాళ్ళు యూజ్ చేయరు. ఒకవేళ వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్లో నెయ్యి గీతో సహా ఏదైనా తెలియకుండా తిన్నా కూడా వాళ్ళకి ఒక రకమైన సెన్సేషన్ వచ్చి అది అలవాటుగా మారింది. ఇప్పుడు సడన్గా వేగన్ అవ్వడం అనేది ఎలా తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే వేగన్గా మారితే మన బాడీకి సరిపడా పోషక విలువలు కావచ్చు, పోషక పదార్థాలు కావచ్చు, ఆ మోతాదులో మనకు అన్నీ సమకూరుతాయంటారా లేదంటారా? ఏం చెప్తారు? ఇది వెజిటేరియన్ వాళ్ళు బతకలేదా? స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో 85% మంది వెజిటేరియనే స్వాతంత్రం వచ్చిన కొత్తలో. సో అంటే వెజిటేరియన్స్ కూడా మన దేశంలో ఉన్నారు. తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ మారినాయి, దాంతోపాటు బ్యాక్టీరియా మారింది. ఓకే. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, చిన్నప్పటి నుంచి పెరుగు తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు సడన్ గా వెజిటేరియన్ మారారు. వాళ్ళు వెజిటేరియన్ మారిన తర్వాత మళ్ళీ వాళ్ళు పొరపాటున నాన్ వెజిటేరియన్ లేకపోతే పాలు ఏదో తాగితే ఇబ్బంది ఫీల్ అవుతారు. అది కరెక్ట్. ఎలా? మెల్లగా వీగన్గా మారినప్పుడు లోపల వీగన్ మీద బతికే బ్యాక్టీరియా ఉంటుంది కదా, అవి పెరిగాయి. ఫర్మిక్యూటీస్ అంటాం, బ్యాక్టీరాయిడైటిస్ అంటాం. బ్యాక్టీరాయిడైటిస్ అనేది ముఖ్యంగా ఫైబర్ మీద పెరుగుద్ది, వెజిటేరియన్ డైట్ మీద పెరుగుద్ది. అంటే వాటి శాతం దాదాపు 40 నుంచి 50% వరకు అయింది. సో మిగతాది మీరు ఎప్పుడైతే నువ్వు పాలు నాన్ వెజిటేరియన్ తింటావో ఇవి దాన్ని డైజెస్ట్ చేయలేవు, దానికి తెలియదు. నువ్వు మొత్తం వీగన్కి అలవాటు చేసినావు కదా, దానికి సంబంధించిన బ్యాక్టీరియానే మన పొట్ట మొత్తంలో ఆక్యుపై అవుతాయి, ఫామ్ అవుతాయి. అవి కొత్త ఫుడ్ వచ్చేసరికి వాటికి తెలియదు దాన్ని ఎట్లా డైజెస్ట్ చేయాలి. బికాజ్ అది లేవు కదా బ్యాక్టీరియా. ఆ రోజు నుంచి నువ్వు కొంచెం మళ్ళీ నాన్ వెజిటేరియన్ ఇచ్చినావు అనుకో, మళ్ళీ ఆ బ్యాక్టీరియా పెరుగుతాయి. ఓకే. కొన్నాళ్ళ తర్వాత ఇది తింటే పడదు మళ్ళీ. అంటే మనం తినేటటువంటి ఆహారాన్ని బట్టే మన బ్యాక్టీరియా లోపల రూపాంతరం చెందుద్ది. అది ఒకటి. సో వీగన్ వల్ల ఏంటంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఫైబర్ డైట్ వల్లనే వస్తాయి. ఓకే. ఈ ఫైబర్ కనుక మనం పెద్ద పేగుల్లో లేకపోతే క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని చూసారా వెస్ట్రన్ దీంట్లో ఇప్పుడు క్యాన్సర్ బాగా పెరిగిపోతుంది మన దేశంలో, కానీ ఎపిడమిక్ లాగా వస్తుంది. ఎందుకు? మనం ఈ యొక్క వితౌట్ ఫైబర్ డైట్ తింటున్నాం కదా. ఈ ఫైబర్ డైట్ తినటం వల్ల మోషన్ బల్కీగా ఉండక కాన్స్టిపేషన్ వచ్చి ఆ పెద్ద పేగుల్లోనే అలాగే ఉండిపోతుంది. అంటే బల్కీగా ఫ్రీగా ఫైబర్ ఉంటే ఫ్రీగా అయిపోతుంది. అలా కాకపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి డిస్బయోసిస్ వల్ల కొన్ని కెమికల్స్ తయారయ్యి దానికి సంబంధించిన కొన్ని బ్యాక్టీరియాలు తయారయ్యి ఆ బ్యాడ్ కెమికల్స్ వల్ల జీన్స్లో మార్పు వచ్చి డిఎన్ఏలో మార్పు వచ్చి క్యాన్సర్ కారకంగా మారుతున్నాయి. ఇది పోవాలి అంటే ఫైబర్ డైట్ని మళ్ళీ తీసుకురావాలి. ఎంత ఫైబరు? మినిమం 15 to 20 grams ఫైబర్ తీసుకోవాలి మనం అంటారు. మనం ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ అంత కలిపి కూడా ఎంత అనుకుంటున్నారు మీరు? 1 to 2% ఆఫ్ డైటే. మనం మొత్తం కనుక ఒక 1000 grams కనుక ఫుడ్ తీసుకుంటే అందులో 50 grams ప్రీబయాటిక్ అయినా ప్రోబయాటిక్ అయినా, ముఖ్యంగా ప్రీబయాటిక్ 50 grams కనుక మనం ఆ ఫైబర్ తీసుకుంటే ఈ 1 kg ఫుడ్ ఏదైతే మనం తింటామో ఇంత దానికి ఒక సార్థకత ఉంటుంది. ఈ 50 grams మొత్తం అసలు ఈ గేమ్ చేంజర్. అవే ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, అర్థమైందా, బీన్స్, దాని తర్వాత చియా సీడ్స్ అంటాం, దాని తర్వాత కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్. సో వీటిల్లో అది ప్రీబయాటిక్ అనేది ఎరువు అనమాట. అంటే లోపల ఉన్నటువంటి గట్ బ్యాక్టీరియాకి ఎరువు ఏంటి అంటే ప్రీబయాటిక్. మనం తినే ఇంతింత ఆహారం, ఇంతింత ఏది కూడా వాటికి ఆహారం కాదు. ఆ ఆహారం అనేది వాటికి ఇంతే ఉంటుంది. ఒక 40 గ్రాములు 50 గ్రాముల ఆహారమే వాటికి అందేది ఆఖరికి. వాటి కోసమే వెతుకుతా ఉంటాయి, ఎక్కడుందిరా బాబు, ఇది ఎక్కడుంది, ఈ ఆహారం ఎక్కడుంది, నా ఆహారం ఎక్కడుంది. మన ఆహారం వేరే, దాని ఆహారం వేరే, దానికోసం వెతుకుతా ఉంటుంది. వెతుకుతా ఉంటే ఆహారం దొరక్క మన పేగుల్ని తినేస్తుంది ఆఖరికి. సో అదొక బ్యాక్టీరియా ఉంది. సో అట్లా కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకున్నప్పుడు మంచి ఆరోగ్యం అనేది బెనిఫిషియల్ బ్యాక్టీరియా అంటాం. ఎప్పుడైతే మనము అంటే విలువలు లేని, పోషకాలు లేని, బ్యాక్టీరియాకు ఉపయోగపడినటువంటి ఆహారాన్ని తీసుకుంటామో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా తయారవుతుంది, హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి.
ఓకే. కాబట్టి దీన్ని మనం ఇవే మనకు క్యాన్సర్ జబ్బులకు కానీ, గుండె జబ్బులకు కానీ, ఊపిరితిత్తుల జబ్బులకు కానీ, మెదడు జబ్బులకు కానీ, డిప్రెషన్కి కానీ, ముఖ్యంగా మానసికమైనటువంటి జబ్బులన్నిటికీ యాంగ్జైటీ కానీ, టెన్షన్ కానీ ఆహారమే. అందులో సెరటోనిన్ అనేటటువంటి ఆహారం తయారైతుంది, ఒక హార్మోన్ తయారైంది. ఈ యొక్క ఫైబర్ మీద ఉండేటటువంటి బ్యాక్టీరియాలు కొన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పాం కదా, సెరటోనిన్ అనేటటువంటి హార్మోన్ని కూడా తయారు చేస్తాయి. అదే మూడ్ స్టెబిలైజర్. అందుకే మనం కొంతమంది అన్నం తిన్న తర్వాత ఎంత మంచి ఫీలింగ్ ఉంటుంది చూడు, చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. అంటే ఆ బ్యాక్టీరియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి లోపల. ఒక్కోసారి మనం తిన్నప్పుడు ఎందుకు తిన్నానరా బాబు, ఈ పొట్టంతా గడబిడ 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 అయితే చూడు, అది బ్యాడ్ బ్యాక్టీరియా అనమాట. సో అదే గుర్తు మనకు. ఇవన్నీ కూడా ఇప్పుడు టెస్ట్ లో తెలుసుకునేటటువంటి అవకాశాలు వచ్చాయి. దాన్ని గట్ చెక్ అంటే ఈ టెస్ట్ లో గనక చేసిన తర్వాత మనం సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కదా. మనలో మంచి బ్యాక్టీరియా అనేది 10% కంటే తగ్గిపోయింది, చెడు బ్యాక్టీరియా 90% పెరిగిపోయింది అంటే ఎవరైనా కూడా మార్చుకోకుండా ఉంటారా? షూర్గా మార్చు. ఇప్పుడు షుగర్ ఉంది, మనకి ఎంతో తెలియదు, సడన్ గా పోయి షుగర్ టెస్ట్ చేయించుకున్నాం, 500 600 ఉందనుకో, ఓమ్మో ఏంటి 500 600 ఉంది, అసలు ఇంత పెరిగింది, ఖచ్చితంగా డాక్టర్ కాడికి పోవాల్సిందే, మందులు వాడాల్సిందే, ఆయన ఏం చెప్తే అది చేయాల్సిందే అంటావా లేదా? ఆ టెస్ట్ చేయించుకోకముందు మనం ఏముందా, ఉందో లేదోలే అని చెప్పి తింటాం. అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. కాబట్టి గట్ చెక్ చేసిన తర్వాత మన పర్సెప్షనే మారిపోతుంది. అప్పుడు మనం ఆరోగ్యం వైపు అడుగులు వేయటం మొదలు పెడతాం. సార్, మీరు ఇంతకు ముందు నుంచి గట్ చెక్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు. బట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, రైట్? సో ఇట్స్ బీన్ ఎంత ఉండొచ్చు అంటే పర్ సపోజ్? అంటే దాదాపు అంటే దానికి హాస్పిటల్స్ పడేటటువంటి రేటే దాదాపు 14,000 ఉంటుంది. 14,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో తగ్గుద్ది అనేది మనం అనుకుంటున్నాం. సో ఇది కాస్ట్లీ టెస్ట్ ఇనీషియల్గా. బట్ ఫస్ట్ మనం అదే ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినప్పుడు ఒక కాల్కి 10 రూపాయలు 20 రూపాయలు ఉండేది. ఎస్టీడీలు ఎంత 5 పైసలు 2 పైసలు, అట్లా ఏదైనా అంతే కదా. స్టార్టింగ్ ఏదైనా హై ప్రైస్ ఉంటాయి. తర్వాత ఏంటంటే రీసెర్చ్ అన్ని చేస్తూ ఉంటారు. ఆ రీసెర్చ్, అందులో చాలా రీసెర్చ్ ఇన్వాల్వ్ అయింది. దాని తర్వాత ఇది కనిపెట్టడానికి అంత, దాని తర్వాత ప్రొడక్షన్ ఎక్కువైదా ఉన్నా అది అంటే దట్ ఈస్ ఏ కంపెనీస్ పాలసీ, ఇట్స్ నథింగ్ టు డూ విత్ ద డాక్టర్. సో కాబట్టి అది వాళ్ళ కాల్. అది ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగేవి 2 క్వశ్చన్స్. ఫస్ట్, ఫ్యామిలీలో ఏదైనా వీళ్ళకి జరిగిన ఇష్యూస్ ఉన్నాయా లేవా? షుగర్ అనుకోండి, డయాబెటీస్ అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో హిస్టరీలో ఉందా లేదా, ఆస్తమైన అలర్జీ, ప్రతి ఒక్కటి ఫస్ట్ చెక్ చేది ఫ్యామిలీ హిస్టరీ. తర్వాత ఫుడ్, లైఫ్ స్టైల్ ఎలా ఉంది చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి యాడ్ ఆన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు, మీ స్ట్రెస్ వల్ల మీకు ఇంకా ఎక్కువ సమస్యలు వస్తున్నాయి, మీలో మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. ఏ సమస్యకైనా ఈ పదాన్ని యాడ్ చేస్తున్నారు. స్ట్రెస్ తీసుకోకండి అని చెప్తారు డాక్టర్లు. బట్ అదే స్ట్రెస్ అందరూ తీసుకుంటున్నారు, అదే స్ట్రెస్తో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, మెడిసిన్స్ వేసుకుంటున్నారు, బట్ స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గట్లా. దానికి ప్రధాన కారణంగా ఈ మధ్య కాలంలో చూపిస్తున్న ఒక సాక్షిభూతం ఏంటంటే మొబైల్ ఫోన్. మీరు మార్నింగ్ లేవంగానే వాష్రూమ్కి వెళ్తారు, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ పట్టుకెళ్తారు. మార్నింగ్ లేవంగానే సూర్య నమస్కారం చేసుకోవడం, లేదంటే చేతులు నమస్కారం చేసుకోవడం, తల్లిదండ్రులు నమస్కారం చేసుకోవడం, భగవంతుని చూడడం, ఇది ఒక ఆచారంగా ఉండేది. కానీ ఇప్పుడు ఫోన్ ఎక్కడుందా అని చూసుకుంటాం. మళ్ళీ అదే ఫోన్ని నైట్ పడుకునే ముందు మన బెడ్ పక్కనే పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి 3 o'clock కాల్స్ వస్తాయి, లేదంటే మార్నింగ్ కాల్స్ వస్తాయి. ఆ సడన్ వల్ల ఆ నిద్ర అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది. అంటే మీకు తెలియకుండానే ఫోన్ అనేది చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది. చాలామంది డాక్టర్లు ఈ మధ్య కాలంలో చెప్తూ ఉన్నారు. అలాంటి ఫోను ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవసరం. మనిషి లేకపోయినా బ్రతకగలుగుతున్నారు, కానీ మొబైల్ ఫోన్ లేకపోతే బ్రతకలేకపోతున్నారు. ఇవన్నీ మనకు తెలుసు. మనం ఓకే పెరుగుతున్నాం, పెద్దవాళ్ళు అవుతున్నది, అంతా బాగానే ఉంది. చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టాలంటే ఫోన్ ఇచ్చేస్తున్నాం. అంటే వాళ్ళని ఆ అల్లరిని తట్టుకునే శక్తి లేక, లేదంటే వాళ్ళు గంటలు ఫుడ్ తింటున్నారన్న ఇదిలో ఫోన్ ఇచ్చేస్తే చూస్తూ తింటారు కదా అని అది అలవాటుగా మారింది. మరి పెద్దవాళ్ళైన మనకే ఆ నర్వ్స్ అనేది ఇబ్బంది పడితే చిన్న పిల్లలు అప్పుడే వాళ్ళ యొక్క బ్రెయిన్ కావచ్చు, బాడీ కావచ్చు పెరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఫోన్ని అంత దగ్గర చేయడం వల్ల ఫ్యూచర్లో చాలా సమస్యలు రావచ్చు.
కాబట్టి మీరేం చెప్తారు? ఇది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతి ముఖ్యమైన సమస్యలో నెంబర్ 1. సో ఇందులో రెండో అంశానికి తావులేదు. ఫోను ప్లస్ మనం గట్ మైక్రోబయోమ్కి లింక్ పెడదాం. మీరు అన్నారు చూసారా, నిద్ర, స్ట్రెస్, కోపం, ఎమోషన్స్, ఇవన్నీ కూడా గట్ బ్యాక్టీరియా మీద ప్రభావం చూపిస్తాయని రీసెర్చ్ చెప్తా ఉంది. ఓ సూపర్. అయితే నీకు విపరీతమైన స్ట్రెస్ ఉందనుకో, మంచి బ్యాక్టీరియా నెంబర్ తగ్గిపోతుంది. ఓకే, చెడ్డ బ్యాక్టీరియా యాక్టివ్ అవుతుంది. దానికి ఏం కాదు, ఎంత స్ట్రెస్ ఉన్నా ఏం కాదు. అంటే ఎట్లా, ఇప్పుడు చాలా సెన్సిటివ్గా మంచి ఉన్నోళ్ళు ఒక మాట అంటే కూడా పాపం విలవిలాడిపోతారు కదా. అదే అసలు ఏమి లేనోళ్ళు నువ్వు ఎన్ని మాటలన్నా కూడా పెద్ద ఫరకేం పడదు. అంటే చెడ్డ బ్యాక్టీరియాని అట్లా పోల్చొచ్చు మనం. ఇది పెద్ద ఫిలాసఫీ ఉంది ఈ బ్యాక్టీరియాలో. కాబట్టి చెడ్డ బ్యాక్టీరియా ఎప్పుడైతే మనకు ఎంటర్ అవుద్దో మంచి బ్యాక్టీరియా ఆటోమేటిక్గా ఎస్కేప్ అవుతుంది, అక్కడ ఉండదు. ఇంకా నిద్ర లేమి వల్ల మన మంచి బ్యాక్టీరియా తగ్గిపోద్ది, స్ట్రెస్ వల్ల మంచి బ్యాక్టీరియా తగ్గిపోద్ది, దాని తర్వాత జంక్ ఫుడ్ వల్ల తగ్గిపోద్ది, దాని తర్వాత ఈ ఇంటరప్టెడ్ స్లీప్ మీరు అన్నారు కదా, సో దానివల్ల, వీటన్నిటి వల్ల కూడా అసలు నిద్ర ఎంతసేపు పోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. 4 to 5 hours తప్పితే ఎవరు పడుకోవట్లేదు. 8 గంటల నిద్ర అనేది అవసరం. ప్రకృతిలో మనిషికి ఇచ్చింది ఏంటంటే యావరేజ్ పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకు అప్పుడే పుట్టిన వాళ్ళు ఎంత నిద్రపోతారు తెలుసా? 20 గంటలు నిద్రపోతారు, 20-22 గంటలు నిద్రపోతారు, తర్వాత 20 గంటలు, తర్వాత 18 గంటలు, తర్వాత 15, తర్వాత 12, ఇంకా 5 దాటిన తర్వాత 12 అట్లా వస్తుంది. దాని తర్వాత పెద్ద అయ్యేసరికల్లా కొంచెం టీనేజ్ అట్లా ఉన్నప్పుడు 8-9 ఉంటుంది. దాని తర్వాత 7 to 8 అనేది ఫిక్స్ అయిపోద్ది. మనం 20, దాని తర్వాత 7 నుంచి 8 గంటలు. ఇది మనం ఖచ్చితంగా నిద్రా దేవతకు ఇవ్వాల్సినటువంటి టైము. సో అందులో అనుమానం ఏం లేదు. ఆ టైం కనుక ఆమెకి ఇవ్వకపోతే దాని యొక్క పర్యవసానాలు మన ఆరోగ్యం మీద తీవ్రంగా ఉంటాయి. అంటే 1/3 ఆఫ్ టైం అనేది 8 hours అంటే 1/3 కదా, 1/3 మనం స్లీప్కి ఇవ్వాల్సిందే. ఇస్తేనే గుండె ఆరోగ్యం బాగుంటుంది, ఇస్తేనే మానసిక ఆరోగ్యం బాగుంటుంది, ఇస్తేనే గట్ ఆరోగ్యం బాగుంటుంది, ఇస్తేనే చర్మం ఆరోగ్యం బాగుంటుంది, ఇస్తేనే అన్ని ఆరోగ్యాలు బాగుంటాయి. లేకపోతే హార్ట్ అటాక్ రావడానికి మూల కారణం నిద్ర తగ్గిపోవటం. హార్ట్ అటాక్స్ రావడానికి మూల కారణం స్ట్రెస్, దాని తర్వాత నిద్ర తగ్గిపోవటం. ఇప్పుడు ఎవరైనా చిరాకు ఉంటారు కదా, మార్నింగ్ లేచి వాళ్ళకు నిద్ర సరిగా పట్టలేదని అర్థం. నిద్ర లేమి వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి, అందులో గురక అనేది కూడా అతి ముఖ్యమైనది. సో వీటన్నిటి కనుక చిన్నపిల్లలకి ఇప్పుడు ఫోన్ లేకుండా వాళ్ళకి పెంచటం కూడా సాధ్యం కావట్లా. నేను చెప్పాను కదా, ఫస్ట్ 3 ఏళ్ళు స్వీట్ ఇవ్వకూడదు, ఎట్లాంటి స్వీటు ఎట్లాంటి జంక్ ఇవ్వకూడదు అని చెప్పిన కదా. ఫస్ట్ అసలు 3-4 years వరకు సెల్ ఫోన్ అనేది చూపించొద్దు పిల్లలకి. అది సాధ్యం అవుతుందంటారు? అయితా అంటే మనకు కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు తల్లి ఒక్కటే ఉంటుందండి. ఇప్పుడు ఇంట్లో వంటలు చేయాలా, అవునా, 2-3 పిల్లల్ని తయారు చేయాలా, ఇంట్లో హస్బెండ్ని తయారు చేయాలా, తర్వాత ఈడేమో ఏడుస్తూ ఉంటాడు, ఈయన ఎత్తుకోవాలా, వంట చేయాలా. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి. ఆ షూలో పోతే తప్ప అర్థం కాదు. అయినప్పటికీ కూడా మనం కొన్ని కేర్ఫుల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా పిల్లలు దెబ్బతింటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంటే కదా. సో మైండ్ఫుల్ అవేర్నెస్, మనం దీని గురించి మనం ఇప్పుడు మొన్న 10 తర్వాత కొంతమంది 9-10 తర్వాత నేను ఫోన్ చూడను అని ఒక ఒట్టేసుకోవాలి. చూడను అంటే ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేస్తే అలవాటు అవ్వకుండా ఉండటం ఏది. కానీ చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా, అవేర్నెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల చెవులు వినపడట్లా, ఫోన్ కంటిన్యూస్గా కొంతమంది 500 calls అటెండ్ చేసేవాళ్ళు ఉంటారు. చెవు పనిచేయదు, ఇంకా ఏ చెవు పనిచేయదు, కళ్ళల్లో వేడి, దాని తర్వాత అంటే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో ఇంకా మనకు తెలియదు. సో ఖచ్చితంగా రేడియేషన్ అనేది ఉంది కదా, ఈ రేడియేషన్ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఇన్యూమరబుల్ చాలా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఒక పక్క మానసిక ఆరోగ్యం అనేది తగ్గిపోద్ది, గట్ ఆరోగ్యం అనేది తగ్గిపోద్ది. సో వీటన్నిటికి ఒకటే ఏంటంటే మనం నిరంతరం
అవగాహన కలిగించడం. ఇలాంటి టాక్స్ వల్ల మనం అవగాహన కలిగిస్తూ ఉంటే ఓహో నిద్ర లేకపోతే కూడా బ్యాక్టీరియా మంచిది ఉండదంట అనేది తెలిసిందనుకో నిద్రపోవడానికి ట్రై చేస్తారుగా. నిద్రకు బ్యాక్టీరియాకు సంబంధం ఉందంటే మనం ఆశ్చర్యపోతాం. అందుకే కొంతమంది రిపోర్ట్ చూసి గట్ చెక్ అన్నాను కదా, ఆ రిపోర్ట్ చూసి నీకు నిద్ర ఉందో లేదో చెప్తారు వాళ్ళు. దానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియా ఆడ లేకపోతే నీకు నిద్ర లేదని జ్యోతిష్కం చెప్పినట్టు చెప్పొచ్చు. నువ్వు నిద్రపోవట్లేదు, నీకు విపరీతమైన టెన్షన్ ఉంది, నీకు స్ట్రెస్ ఉంది, నువ్వు నైట్ అంతా నిద్రపోవట్లేదు అని రిపోర్ట్ చూసి చెప్పొచ్చు. మీకెట్లా తెలుసు సార్ అంటారు. కొంతమంది నువ్వు రెడ్ వైన్ తాగుతావా రోజు అని చెప్పొచ్చు. దాని మీద బతికే బ్యాక్టీరియా 80% 90% పోద్ది. అంటే ఇప్పుడు మనకి బీపీ హై అయినప్పుడు లో అయినప్పుడు మనకి చూపిస్తుంది టెంపరేచర్. అట్లా ఈ బ్యాక్టీరియా అట్లా చూపిస్తుంది. ఫర్మిక్యుటిస్ అనేటటువంటి బ్యాక్టీరియా 90% ఉందనుకో, నిన్ను చూడకుండా నేను ఒబీస్ ఉన్నాను చెప్పొచ్చు. ఓకే. క్యాన్సర్ కలిగించేటటువంటి బ్యాక్టీరియా అంటే 100 మందిలో ఏ బ్యాక్టీరియా వల్లనైతే క్యాన్సర్ వస్తుందో అది ఈయన వల్ల ఉందనుకోండి. సో నీకు భవిష్యత్తులో రావచ్చు అనే సిగ్నల్ కూడా ఇవ్వచ్చు. ఒక ఆయనలో లీన్ అంటే 100 మంది చాలా సన్నగా ఉన్న వాళ్ళల్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా నీలో కూడా ఉందనుకో, నిన్ను చూడకుండానే నువ్వు సన్నగా ఉండవని చెప్పొచ్చు. రిపోర్ట్ బట్టి అర్థమవుతుందా? సో ఇట్లా రకరకాలైనటువంటి అంటే ఫ్యూచర్ అంటే పేషెంట్ను చూడకుండానే చెప్పే రోజులు కూడా వస్తాయి. అంటే దీన్ని బట్టి ఏంటిది, పేషెంట్ మనం చూడకుండానే పేషెంట్ చెప్పినప్పుడు ఇది పేషెంట్కి అర్థమైన తర్వాత రిపీటెడ్ టెస్ట్ చేయించుకుంటాడు. 6 నెలలకు ఒకసారి. చీప్ అయింది అనుకోండి చేయించుకుంటూనే ఉంటారు. 3 నెలలకు ఒకసారి. అంటే బహుశా టెస్టులు అన్ని పోయి ఆఖరికి స్టూల్ టెస్ట్ ఒకటే మిగులుతుందేమో అనిపిస్తుంది నాకు ఫ్యూచర్లో. మంచిదే కదా. కాబట్టి ఏంటి అసలు మూలం అంటే సకల జబ్బులకు మూలం ఇందులో ఉన్నప్పుడు ఈ జబ్బులన్నిటికీ మూల కారణం ఈ టెస్ట్ చూపిస్తున్నప్పుడు ఈ టెస్టే చేయించుకుంటారు. అది చీప్ అవుతా ఉంటే ఇది చేయించుకోవటం 6 నెలలకు ఒకసారి మళ్ళీ నాకు బాగాలేదు, నాకు ఆరోగ్యం ఎట్లా దెబ్బతింటుంది అనగానే ఓహో నేను మళ్ళీ ఏదో అది తింటున్నాను, చెడ్డ బ్యాక్టీరియా పెరుగుతుంది, మళ్ళీ మంచి బ్యాక్టీరియా పెంచుకోవాలంటే ఏం చేయాలి అది అని చెప్పి మళ్ళీ దానికి వస్తారు. కాబట్టి అలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళల్లో ఏ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది రిపోర్ట్ చూసి చెప్పొచ్చు. అంటే అల్లలో ఏ బ్యాక్టీరియా లేకపోతే ఆస్మా ఉండొచ్చు అది చెప్పొచ్చు. కాబట్టి ఏ ఆరోగ్య సమస్యలు ఏ బ్యాక్టీరియా ఉండటం వల్ల లేకపోవటం వల్ల కలుగుతాయో కూడా చెప్పే రోజులు వస్తున్నాయి. అదే పర్సనలైజ్డ్ మెడిసిన్కి ప్రెసిషన్ మెడిసిన్ అంటాం. అంటే కరెక్ట్గా గురి చూసి కొట్టడం. సో ఇప్పుడు షార్ట్ గన్ థెరపీ అంటాం. ఒక 10 రాస్తాం మందులు ఏదో ఒకటి తగలకపోద్దా అన్నట్టుగా. కానీ ఫ్యూచర్లో అట్లా ఉండదు, ఒకటే బుల్లెట్ అన్నట్టుగా రాబోతుంది. అంటే ఇంకా ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. ఏదో ఒక్కసారి అద్భుతాలు జరగవు కదా. ఇప్పుడు ఒక ఫుడ్ మార్చినంత మాత్రాన మరి ఎయిర్ పొల్యూషన్ ఎడిపోద్ది, ఎర్త్ పొల్యూషన్ ఎడిపోద్ది, వాటర్ పొల్యూషన్ ఎడిపోద్ది, మన చుట్టూ ఉన్నటువంటి మన పర్ఫ్యూమ్స్, అగరబత్తీలు, ఇండోర్ పొల్యూషను ఇవన్నీ అనారోగ్యాన్ని కలిగించాయి కదా. ఒక ఫుడ్ మార్చినంత మాత్రాన్ని ఆరోగ్యం ఎట్లా వస్తుంది? సో ఇవన్నీ రానున్న రోజుల్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి, బహుశా పొల్యూషన్ తగ్గిపోవచ్చు. అంటే మనం న్యాచురల్ ఇప్పుడు ఏదైతే మనకు సూర్యరశ్మి వీటి వల్ల వచ్చేటటువంటి దాన్నే వాడుకొని మనం ఈ యొక్క ఫాసిల్ ఫ్యూయల్స్ని తగ్గించవచ్చు. పెట్రోలు, డీజిలు, బొగ్గు ఇవన్నీ తగ్గిపోతాయేమో ఫ్యూచర్లో. దానివల్ల పొల్యూషన్ తగ్గిపోద్దేమో. అట్లా ఎప్పుడైతే అది తగ్గిపోద్దో మనకు వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను ఇవన్నీ పోయిన తర్వాత హెల్త్ పొల్యూషన్ కూడా తగ్గిపోద్ది. అందులో వచ్చినటువంటి పంటలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి మనం ఆశాజనకంగా ఉండాలి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే ముందు నడిస్తే మనం భూమి మీద బతికే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని మనకు విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రతి రంగంలో వస్తున్నాయి. ఆరోగ్య రంగంలో విపరీతమైన మార్పులు ఏఐతోనే వస్తున్నాయి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఏ డాక్టర్స్ వస్తారు ఫ్యూచర్లో. అసలు చాలా మార్పులు రాబోతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ మనము అప్డేట్ అవుతూ సో మన ఆరోగ్యాన్ని అంటే జీవితకాలాన్ని పెంచేటటువంటి ఇది ఇంకొక 20 సంవత్సరాల్లో సాధ్యమైపోద్ది. అంతేనా? సో దేనివల్ల మన జీవితకాలాన్ని పెంచవచ్చు, మరణాలను తగ్గించవచ్చు అనేది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో అన్నీ వచ్చేస్తుంటాయి. అంటే స్టెప్ బై స్టెప్ పెద్ద కొత్త ఇన్వెన్షన్స్, కొత్త ఆవిష్కరణలు అనేది కాలం గడుస్తూ ఉంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని రంగాలని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్య రంగాన్ని ఆల్రెడీ తీవ్రంగా ప్రభావితం చేసింది. అది మంచి జరగాలని మాత్రం కోరుకుందాం. ఓకే.
థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.